వీటిని మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. జనసేనకు సింబల్ టెన్షన్ తీరిపోయింది. గెలుపు కిక్కుతో ఎంజాయ్ చేస్తున్న ఆ పార్టీకి ఎన్నికల సంఘం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి శాశ్వతంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఒక పార్టీకి పర్మనెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభలో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ స్థానం ఉండాలి. ఇప్పుడు జనసేన 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ స్థానాలను కూడా దక్కించుకోవడంతో పార్టీ గుర్తు తలనొప్పి తీరిపోయినట్లయింది. త్వరలోనే ఈసీ అధికారికంగా గ్లాస్ గుర్తు ఇవ్వనుంది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్గానే పరిగణించవచ్చు. జనసేన పార్టీ మన కూటమి గెలుపులో కీలక భూమిక పోషించినటువంటి జనసేన పార్టీకి సింబల్ టెన్షన్ తీరిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జనసేనకు సింబల్ టెన్షన్ తీరిపోయింది. గెలుపు కిక్కులో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ పార్టీకి ఎన్నికల సంఘం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఇప్పటి వరకు అధికారికంగా వెళ్తున్నటువంటి గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి శాశ్వతంగా కేటాయించినట్లు ప్రకటించింది. సాధారణంగా ఒక పార్టీకి శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభలో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ స్థానం ఉండాలి. ఇప్పుడు జనసేన 21 ఎమ్మెల్యే సీట్లతో పాటు 2 ఎంపీ స్థానాలను కూడా దక్కించుకుంది. దీంతో పార్టీ గుర్తు తలనొప్పి తీరిపోయినట్లయింది. ఇక గుర్తు సంబంధించినటువంటి అప్డేట్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తమే చూసుకుంటే కనుక దాదాపుగా 10 సంవత్సరాలుగా జనసేన పడుతున్న ఇబ్బందికి శాశ్వత పరిష్కారం లభించిన పరిస్థితి అయింది. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ కూడా ఒక్క స్థానం కూడా గెలిచింది. ఆ తర్వాత ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో ఓట్ల శాతాన్ని సాధించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి కనిపించింది. తాజాగా 2024లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్లో కూడా పూర్తి స్థాయిలో 100% రాష్ట్రంలో ఏ పార్టీ సాధించలేని రీతిలో కూడా ఎన్ని చోట్ల పోటీ చేసిందో అన్ని చోట్ల విజయాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి సింబల్ తలనొప్పి ఇప్పటి వరకు ఉంది. ప్రస్తుతం ఆ సింబల్ తలనొప్పి మరికొన్ని రోజుల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే సాధారణంగా ఏదైనా సరే ఒక పార్టీకి శాశ్వత సింబల్ కావాలంటే కనుక 6% ఓట్లు రావాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటుగా 2 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వతంగా దీన్ని పరిష్కరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే జనసేనకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు రావడంతో కూడా రానున్న 2-3 రోజులు అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జనసేనకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శాశ్వతంగా గ్లాస్ సింబల్ కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి కూడా జనసేన న్యాయ నిపుణులు కూడా ఎన్నికల సంఘానికి కూడా లెటర్ పెట్టే ఆలోచన కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే జనసేన పూర్తి స్థాయిలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.